అలాగే మరి సంఘ కాపరి ప్రకాష్ గారికి, అలాగే చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అదే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన, అపారమైన, అన్నింటికంటే ముందైన మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయతో కృపతో మా ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాద సాన్నిధ్యములోకి చేరి, అవును నాయన, నిన్ను ఆరాధించుటకు, పూజించుటకు, మహిమపరచుటకు మీరు మాకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి మీకు ఈ స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మీ పాదములు మ్రొక్కుతున్నాం. అవును మా ప్రభువా, మరి సమయములో నీ వాక్యమును ధ్యానించాలని మా హృదయములు ఆశపడుతుంటుండగా, మా హృదయములకు సరిపోయే వాక్యాన్ని మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో జీవముందయ్యా. అవునైనా నీ వాక్యం ద్వారా మేము వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లు, విశ్వాసములో బలపడునట్లు, సహవాసములో నడుచున్నట్లు, అవును నాయన, నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని, అవును మా ప్రభువా, మరి నాయన నేర్పించుమని వేడుకుంటున్నాం. నిలుచున్న నేను నిష్ప్రయోజకుని, ఎందుకు పనికిరానివని గడ్డిపరగను, నన్ను మరుగుపరచి నా నోట మీరే ఉండి మహిమాఘనత ప్రభావములు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన ఏం చెబుతున్నారు అనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చాలా మెచ్చుకుంటాడు. దెసలోనికలో ఉన్న సంఘముకు మరి వారు సహాయం చేసిన విధానం, నేను అక్కడ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు మాటి మాటికి నాకు సహాయము పంపుతూ వచ్చారు అని మరి చెప్తూ ఉంటాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. కానీ 2వ అధ్యాయంకు వచ్చేసరికల్లా మరి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభువును మరి వాళ్ళు చూపించలేకపోతున్నారేమో అనే ఉద్దేశంతో వారి గురించి మాట్లాడుతూ మరి చెబుతా ఉన్నాడు, మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఏ మనసు కలిగి ఉండాలని? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మన మనసు ఏం కోరుకుంటుంది? మన మనసు చెప్పినట్టుగా మనం వింటే ఎలా ఉంటుంది అని అంటే, దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో అంటాడు, ఒకడు తనకు నచ్చినట్టుగా, తనకు తోచినట్టుగా నడుస్తే తుదకు అది ఎక్కడికి తీసుకొని పోతుంది? కాబట్టి మరి మనకు మాదిరిగా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించి ఆయనను మనకు మాదిరిగా ఉంచాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మనము కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసుకు ఏ మనసు కలిగి ఉంది? ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు ఆయన? ఆయన ప్రభు అయిన యేసు ఏ స్థానంలో ఉన్నాడు? ఎంత ఉన్నతుడుగా ఉన్నాడు? ఎంత గొప్పవాడుగా ఉన్నాడు? ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఈరోజు క్రీస్తు సంఘములో ఉంటున్న మనం, క్రైస్తవులమని పేరు పెట్టుకున్న మనం, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం, క్రీస్తు మనసు మనలో ఉందా?
ఒకసారి మనకు మనంగా ఏం చేయాలి? ప్రశ్న వేసుకోవాలి. మనమందరం, నిలుచున్న నేను, వింటున్న మీరు కదా, ప్రతి ఒక్కరము మనం క్రీస్తు మనస్సును కలిగి ఉండాలని ఇక్కడ ఫిలిప్పీలకే కాదు సర్వ ప్రపంచానికి ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ మనసును మనం కలిగి ఉండాలి? క్రీస్తు మనసు. ఆయన మనసు ఎలాంటిది అని అంటే ఏమన్నాడు చూడండి ఒకసారి. 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన మనసు ఆయన ఉన్న స్థానం ఎలాంటిది? ఆయన ఏమై ఉన్నాడు? దేవుని స్వరూపము. ఆయన దేవుని స్వరూపము. యేసు ప్రభువుగా ఈ లోకములోనికి రాకంటే ముందు ఆయనకున్న స్థానం ఏంటి? ఆయనకున్న స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం. ఈ లోకము కలుగక ముందు, ఈ లోకము పుట్టక ముందు, ఈ విశ్వం పుట్టక ముందు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన నీ కోసం, మన కోసం, మనందరి కోసం దేవునితో సమానముగా ఉండుట ఏంటి? విడిచిపెట్టాలని కాదు, నా కోసం, మనందరి కోసం ఆయన దేవునితో ఉండుట ఏమన్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏ పోలికతో ఆయన పుట్టాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి ఏ స్వరూపం ధరించుకున్నాడు ఆయన? అంతకంటే ముందు ఆయన స్వరూపం ఏంటిది? దేవుని స్వరూపం. ఆయన దేవుడు, ఆయన దేవుని స్వరూపం. ఆయన మన కోసం ఏ పోలికలో వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ మనసు మనకుందా? ప్రేమైన వారలారా, ఈ మనసు మనకుందా? మనమున్న స్థితిని బట్టి, మనకున్నటువంటి చదువును బట్టి, మనకున్నటువంటి హోదాను బట్టి, మనకున్న ఏదైనా దాన్ని బట్టి మనం ఏమైపోతాం? మనుషులం, అదిరిపడతా ఉంటాం. కానీ దేవాది దేవుడు ప్రభు అయిన యేసు ఆయన ఏలాగా పుట్టాలనుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఈనాడు సంఘాలలో కూడా ఏంటి ఇలాంటి మనసు కలిగిన వారమై ఉన్నామా? ఫిలిప్పీలో ఉన్నవారు ఏక మనస్కులుగా లేరు. వాళ్ళు ఇచ్చే విషయంలో చాలా ఉన్నతంగా ఉన్నారు. కానీ వారిని గురించి ఆయన హెచ్చరికలుగా రాస్తూ ఉంటే చూద్దామా? 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఎందులో మనసుంచాలి? వీరు ఏ విషయంలో మనసుంచుతున్నారు? ఏక మనస్కులు. ఏమన్నాడు? ఏక మనస్కులై ఉండాలి.
ఫిలిప్పీలో ఉన్న వారిని హెచ్చరిస్తూ ఏమంటా ఉన్నాడు? మీరు ఏక మనస్కులై ఉండుడి, తర్వాత ఏక ప్రేమ కలిగి ఉండుడి, ఏక భావము కలిగి ఉండుడి, అదే ఒక్కదాని యందే మనసు ఉంచుడి. ఏకభావం మనలో ఉందా? ఏక మనస్సు మనలో ఉందా? ఒకసారి మనకు మనంగా ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. ఏమని? ఏక ప్రేమ కలిగి. సంఘములో ఉంటున్న మనం అందరం దేవుని సంఘాన్ని దేవుడు ఏమన్నాడు? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరములో అనేకమైన అవయములుగా ఉన్న మనం అందరం ఏమై ఉన్నాం? క్రీస్తుకు ఏక శరీరమై ఉన్నాం. ఏక శరీరం మనలో ఉన్న ఈ శరీరం, మన తల ఏది చెబితే, మన మనసు ఏది చెబితే ఆ రకంగా ఈ శరీరం నడుచుకుంటుంది. కానీ చెయ్యి నేనెందుకు అన్ని పనులు నేనే చేస్తాను చెయ్యి ఊరుకుంటే నడుస్తుందా? ప్రేమన వాళ్ళారా, సంఘములో ఉన్న మనం అందరము కూడా అలా ఏక తాత్పర్యముతో ఏక ప్రేమ కలిగి క్రీస్తు మనసును కలిగి ఉండాలి. క్రీస్తు మనసును ధరించుకొని ఉండాలి. ఆయన ఉన్నతమైన లోకంలో ఉన్నవాడు. ఆయన ఉన్నతమైన లోకంలో ఉన్నాడు. దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవునికి ఏ మహిమ ఉంది? ఏ స్వరూపం ఉంది? ఆయనకు చావు పుట్టుకలు లేవు. ఆయన ఉన్నవాడు. ఉన్నత లోకంలో ఉన్నవాడైన ప్రభు అయిన యేసు మన నిమిత్తమై ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని ఆ పరలోక రాజ్యం చేర్చడానికి తన్ను తాను మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టడమే కాకుండా ఇంకా ఎంతగా తగ్గింపండి, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఏమీ లేనివాడుగా. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభువుని గురించి అంటాడు, ఆయన ధనవంతుడై ఉండి మనం దరిద్రులని తెలుసుకొని ఆయన దరిద్రుడుగా, ఆయన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రతను కోరుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన ఏ రాజకుటుంబాన్నో ఆయన ఎన్నుకోలేదు. ఏ ఉన్నత రాజభోగాలు అనుభవించడానికి ఈ లోకంలోనికి ఆయన రాలేదు. ఆయన ఎక్కడ అతి స్వల్ప గ్రామం. ప్రభు ఎక్కడ పుట్టాడు కదా? అతి స్వల్ప గ్రామములో, బెత్లెహేములో, యూదా ప్రధానులలో ఏమంటాడు? నువ్వు స్వల్పమైన దానవే అంటే ఎన్నికలేని స్వల్పం, చిన్న గ్రామం కదా. మామూలు కుటుంబంలో ఆయన పుట్టాడు కదా. మీకాలో అంటాడు, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమే. రక్షకుడు అక్కడికి వెళ్ళి వస్తాడా? అందరు ఎదురు చూస్తారు. చిన్న గ్రామం కదా, ఎవరు గుర్తించినటువంటిది. మామూలు. ఆయన రాజకుటుంబంలో లేదు. బెత్లెహేములో ఎవరున్నారు? దావీదు కదా. కానీ దావీదు ప్రేమైన వారలారా, ఆ రాజా ఆ భోగాలు అనుభవించడానికి అదొక సామాన్యమైన కుటుంబంలో, ఎక్కడా? నజరేతులో మరియ గర్భంలోనికి వచ్చాడు. ఆ నజరేతులో ఉంటే, నజరేతులో ఇంత మంచివాడా, ఇంత ఉన్నతమైన వాడా? అందుకే అంటారు, ఈయన ఎక్కడయ్యా, ఈయన గ్రామం ఏది అని అడిగినప్పుడు ఏమంటారు? నజరేతులో ఏదైనా మంచిది వస్తుందా? మంచిది నజరేతు నుంచి మనం ఆశించగలమా? దేవుని వాక్యంలో ఉంది కదా.
నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చునా? ప్రేమైన వారలారా, ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా. ఎక్కడైతే మంచి లేదని లోకమంతా అనుకుంటుందో అక్కడికి దేవుడు వెళ్ళిపోయాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు నీకున్న స్థితి, నీ సహోదరుని కోసం, నీ సహోదరి కోసం, దేవుని సంఘం కోసం, దేవుని వాక్యం విస్తరించడం కోసం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం నిన్ను నీవు తగ్గించుకొని దేవుని కోసం పాటుపడతావా? దేవుని పని కోసం నిలుస్తావా? ఈ మనసును నీవు కలిగి ఉంటావా? క్రీస్తు మనసును నీవు కలిగి ఉంటావా? ఆయన దేవుని స్వరూపం ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి తన్ను తానే ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను మొన్న రీల్స్ చూస్తూ ఉంటే ఉండవెల్లి అరుణ్ కుమార్ తెలుసు కదండి, ఆయన అన్నాడు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. యేసు ప్రభువును నేను దేవుడిగా నమ్ముతున్నాను. యేసు ప్రభువుని నేను దేవుడిగా నమ్ముతున్నాను. ఈ లోకములో ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వారందరూ ఎవ్వరూ చెప్పనటువంటి గొప్ప మాటలు క్రీస్తులో నాకు కనబడ్డాయి. ఆయనండి దేవుడు అని చెప్పిన వీడియో వచ్చింది, చాలా వైరల్ అవుతుంది. ఆయన తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడు. దేవునితో ఉండాలి నిత్యము, పరలోకంలో పరిశుద్ధుడని 24 పెద్దలతో 4 జీవుల గానముతో నిత్యము పొగడబడుతున్న ఆ యేసు ప్రభువు ఆ వైభవాన్నంతా, ఆ మహిమనంతా విడిచిపెట్టుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడో చూస్తారా? 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఎంతగా తండ్రి ఆయనను హెచ్చించాడో ఆ మాటలు అందుచేత అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన దేవుని స్వరూపం, ఆయన దేవునితో ఉండాలి, ఆయన నిత్యం పొగడబడాలి, ఆయన మహిమ అంత గొప్పది. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామములో వంగాలి. ఎవరి నామములో వంగాలి? యేసు నామములో నీవు వంగిపోవాలి ఆయన ముందు. ఎంత గొప్పవాడవైనా, ఎంత ఉన్నతుడవైనా, ఎంత గొప్ప అధికారం నీకున్నా, నీవు వైభవంతో తూగుతున్నా ఆయన ముందు సర్వ ప్రపంచమంతా ఏమైపోవాలట? వంగిపోవాలి. ఎంతగా హెచ్చించాడు. ఈనాడు యేసు ప్రభువును తగ్గించడానికి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పలికి మాలిన వారందరూ ఆయన గురించి ఆయనను దూషించి మేము పాపులర్ అయిపోవాలనుకునేవారు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో కదా. క్రీస్తుని గురించి తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఆయన మాటలు గతించవు. ఆకాశము భూమి గతిస్తుంది కానీ నా మాటలు గతించవు. ఆయన మాటలు గతించవు ప్రియులారా. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం ఎంతోమంది ఉన్నతమైనటువంటి వారు, జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు బ్రతికినా ఇంత గొప్పగా వారు జీవించలేకపోయారు. కాలగర్భంలో కలిసిపోయారు. ప్రభు అయిన యేసు
ఈ లోకంలో 3.5 ఎంత ఆయన సేవ చేసింది ఎంత అండి? సేవ చేసింది 3.5 సంవత్సరాల కాలం ఆయన తండ్రి మాటలను ఈ లోకానికి ప్రకటించాడు. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. కానీ ఆయన బోధించింది, ఆయన చెప్పింది ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల కాలం ఆయన మాటలు చెబితేనే ఇంతగా ప్రపంచం ఆయన వైపు తిరిగిందే. ఓ ప్రేమైన దేవుని వారలారా, మనం ఇలాంటి మనస్సును మనం కలిగి ఉందామా? ఇలాంటి మనసును మనం ధరించుకుందామా? క్రీస్తు మనసును మనం ధరించుకుందామా? ఇంకేమంటాడంటే, మనం కనీసం సంఘంలో ఉన్న ఒకరి ఎడల ఒకరం ఎలా మనం అనుకోవాలట? ఎలా మనం ఆడుకోవాలి? ఏమనుకోవాలి? తనలా కాదు, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఏమనాలట? చూస్తారా మాట? ఫిలిప్పీయులకు చెప్తున్నాడు 4వ వచనం 3 చివరి భాగం. వినయ మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. రెండవ అధ్యాయం 3 చివరి భాగంలో ఉంటుంది. 3వ వచనం చివరి భాగంలో ఒకనినొకడు తనకంటే యోగ్యుడని. అమ్మా, ఈ మాట చాలా కష్టం అండి. ఒకరినొకరు ఎలా అనుకోవాలట? గీమె గీడు నాతో పోలికనా అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలట. నాకంటే ఎంతో యోగ్యుడవయ్యా, నువ్వెంతో గొప్పోడివయ్యా. ఆ మాటలు అంటామా మనం? ఆ మాటలు మనం అనగలమా అండి? ఈ మనసు మనలో ఉందా? క్రీస్తునకు కలిగిన మనసును మనమును కలిగి ఉందాం. మనం కలిగి ఉందాం ఈ మనసును. ప్రభు సన్నిధానానికి ప్రార్థించడానికి వచ్చారు ఇద్దరు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18, మత్తయి వార్త 18 సుంకరి ప్రార్థన. లూకాసు వార్త 18:11 వచనం చూడండి. 9 నుంచి 18వ అధ్యాయం 9 నుంచి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకొందరు. వారి కోసం ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? మా అంత మంచి నీతిమంతులు ఇంకెవ్వరు లేరు, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే నీతిమంతుని అనుకునే వారి కోసం దేవుడు ఒక ఉపమానం చెప్పాడట. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. 2 మనుషులను గురించి ఉపమానం చెప్పాడు. ఒకరెవరు? పరిసయ్యుడు. ఇంకొక ఆయన ఎవరు? సుంకరి. వారిద్దరు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తుంటే పరిసయ్యుడు అంటా ఉన్నాడు, అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని అంతా నేను పాటిస్తున్నా,
దశమ భాగం ఇస్తున్నా. వ్యభిచారుల్లాగా నేను లేను. నేను వ్యభిచారం చేయటం లేదు, నేను దొంగతనం చేయటం లేదు, ఏమన్నాడు, నేను అన్యాయం చేయటం లేదు. అంత మాత్రమే కాదు, ఇదిగో నా పక్కన నిలబడ్డాడే ఎవరు, ఈ సుంకరి వలనైనా నేను లేను, నేనుండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, వీని వల్ల నేను లేను, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నాడు. కానీ సుంకరైతే ఏమంటున్నాడు, సుంకరి ఏమని ప్రార్థన, విస్తరించి మాట్లాడలేదు. ఏమన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, భయం. దేవుని సన్నిధానంలో ఏంటి అయ్యా అని పిలిచే భాగ్యం కూడా నాకు లేదయ్యా, నీ సన్నిధానంలో నిలబడే భాగ్యం కూడా నాకు లేదయ్యా అని దాని అర్థం కదా. అయ్యా నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని నీవు ఇచ్చావు, ఒక్కసారి పాపినైన నన్ను ఏమన్నాడు, కరుణించుము తండ్రి, నన్ను కరుణించుమయ్యా అని ప్రార్థన చేశాడు. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? చూద్దాం, చదవండి. పాపినైన నన్ను కరుణించుమని పలికాను, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని, హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. ఇప్పుడు మనం ఒకరికంటే ఒకరు యోగ్యులమని ఎంచుకుంటున్నామా? ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు, ఇద్దరు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, ఇద్దరు దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చారు, ఇద్దరు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చి ఏమంటున్నారు? పరిసయ్యుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం నాది, ఆజ్ఞలు నావి, నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను, నేను దొంగతనం చేయటంలే, నేను వ్యభిచారం చేయటం లేదు, నేను అన్యాయం చేయటం లేదు. అయ్యా నేను అన్యాయం చేయటం లేదు, వాస్తవమే కదా. మరి ఆయన ఏం చేయలేదు, కానీ ఆయన చేసిన తప్పేంటి? పరిసయ్యుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటున్నాడు, కానీ ఆయన చేసిన తప్పేంటి, పొరపాటేంటి? ఏమన్నాడు? ఇతరుల ఎడల చులకన భావం. ఇతరుల ఎడల చులకన భావం. వాళ్ళకంటే నేను నీతిమంతుని అనుకుంటున్నాను, వాళ్ళలాగా నేను లేను అని అనుకుంటున్నాడు. ఈరోజు సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సేవకులలో ప్రేమైన వాళ్ళారా, నేను చెప్పే బోధ రైట్, నా అంత గొప్పగా ఇంకెవడు చెప్పేవాడు లేడు అని అనుకుంటున్న వారే ఉన్నారు. దీన సువార్త సేవకులను కనీసం దగ్గరికైనా రాణిస్తున్నారా? ఈనాడు క్రైస్తవ్యంలో ఒకనికంటే ఒకడు యోగ్యుడుగా ఎంచుకునే మనస్తత్వం ఉందా? ఇదిగో పరలోకపు తండ్రి తన కుమారుడు తనతో పాటు ఉండాలి, ఆ ఉన్నతమైన లోకంలో ఉన్న ఆయన తన్ను తానుగా తగ్గించుకున్నాడు, మానవ పోలికలో పుట్టాడు, మనుషుని దాసుని స్వరూపము ధరించాడు, ఇంతగా తగ్గించుకున్నాడే, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ కోసం, ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం. ఈరోజు నీవు క్రీస్తును కలిగి ఉన్నావా? మనమందరం క్రీస్తును విశ్వసించాం కదా, క్రీస్తును సొంత రక్షకునిగా విశ్వసించామా లేదా? మరి మనస్సు మనలో ఉండాలి. ఏ మనసు ఉండాలి? నాకంటే నా అల్లుడు గొప్పోడు, నాకంటే కుటుంబంలో కూడా, భార్య భర్తల్లో కూడా ఏంటి, నా భార్య నాకంటే తగ్గి ఉండాలి. భార్య భర్తల్లో కూడా ఇలాంటివి ఉంటే కుటుంబంలో వస్తుందా? ఒకరికంటే ఒకరు ప్రేమించుకునే విషయంలో ఏక మనసు, యోగ్యులని ఎంచుకోవాలి. యోగ్యులని కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, పిల్లలలో కూడా తల్లిదండ్రుల ఎడల చులకల భావం ఉందా?
చులకన భావం ఉందా? నీ భర్త ఎడల నీకు చులకన భావం ఉందా? నీ భార్య ఎడల నీకు చులకన భావం ఉందా? సహోదరుల ఎడల నీకు చులకన భావం ఉందా? ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తును కలిగిన మనం క్రీస్తు క్రీస్తు అని చెప్పుకుంటున్నామే కానీ క్రీస్తు యేసునకున్న మనసును మనము కూడా ధరించుకోవాలి. బాప్తిసం పొందావా అంటావు. బాప్తిసం పొందగానే ఏమని? క్రీస్తును మనం ధరించుకున్నాం. ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్నాం అని అనుకుంటామే కానీ క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవాలి, 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 తగ్గించుకోవాలి. ఎప్పటి వరకు తగ్గించుకోవాలి? ఎప్పటి వరకు తగ్గించుకోవాలి? ఈ జీవిత కాలం ఉన్నంత వరకు ఒకరినొకరు మనం తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రియులారా, హెచ్చింపే గుణం ఎవరిది? హెచ్చించుకునే గుణం ఎవరిది? హెచ్చించుకున్నాడు ఒకడు బైబిల్లో ఉన్నాడు. ఎవరు? లూసిఫర్. ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, నువ్వు ఎలాగు పడితివే? నీ ఉన్నత స్థితి ఏంటి? నువ్వు తేజో నక్షత్రం, నువ్వు వేకువ చుక్క. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావే. దేవుని యొక్క సభాపర్వతానికి వెళ్ళి సభాపర్వతం పైన కూర్చుందాం అనుకుంది, కూర్చోలేదు. ఏమనుకుంది? కూర్చోవాలని మనసులో, నువ్వు మనసులో గర్వించిన వాడవైతివి. నేను మేఘమండలం మీదకి ఎక్కుదును, నేను మహోన్నతునితో సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి. యెషయా గ్రంథం యెషయా 14లో ఏమనుకో? మహోన్నతునితో ఏమనుకుంది? నన్ను సమానునిగా చేసుకుందామని అనుకుంది. నువ్వు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, పాతాళమునకు త్రోయబడమే కాదు, పాతాళములో ఇంకెక్కడికి వెళ్ళిపోయింది? ఒక మూలకు. ఈ మనసుందా? ఈ మనసుందా? ఇది అపవాది మనసు. ఉన్నతమైనవి కోరుకోవటం, నీ సహోదరుని కంటే ఎక్కువగా ఊహించుకోవటం, నీవు లెక్క చేయకపోవటం, నీలో తగ్గింపు స్వభావం లేకపోవడం లూసిఫర్ది. తగ్గింపు కలిగి ఉండటం క్రీస్తు మనసు, క్రీస్తు మనసు. అందుకే ఆయన ఆది సంభూతుడయ్యాడు. కొలసీలకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 15 వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపం, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయ్యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైనను అవి ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుండు. క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు అనుకుంటున్నావు? క్రీస్తు ఎవరు అనుకుంటున్నావు? ఆయన మనుషుడు అనుకుంటున్నావా? ఆయన దేవుడు. ఆయన ద్వారా సమస్తం కలిగింది. నీవు చూస్తున్నది, చూడకుండానిది, నీకు కంటికి కనబడేది, కంటికి కనబడనిది ఏవైనా, ఈ విశ్వంలో ఏవైనా అవన్నీ దానికి ఆధారం ఎవరు? కలగడానికి ఆధారం ఎవరు? క్రీస్తు. ప్రేమైన వాళ్ళారా, ఎంత ఉన్నతంగా ఆయనను గురించి చెప్పబడింది. కేవలం తన్ను తాను తగ్గించుకోవడానికి. ఈరోజు మనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మరొకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును మనమును
కలిగి ఉందాం. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సియోను ప్రార్థనా మందిర విశ్వాసులారా, ఇంతవరకు